ఇష్యూ ఉందా? వైసీపీ నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు భారీ షాక్ తగిలింది. వైసీపీ పార్టీ నుంచి దువ్వాడను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. పార్టీలో క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించినట్టు ఫిర్యాదులు రాగా పార్టీ క్రమశిక్షణ కమిటీ విచారణ చేపట్టి నివేదికను అధిష్టానానికి అందజేసింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు దువ్వాడను సస్పెండ్ చేస్తున్నట్టు వైసీపీ కార్యాలయం ప్రకటించింది. కాగా ఈ సస్పెండ్పై దువ్వాడ శ్రీనివాస్ నుంచి ఇంతవరకు ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు. అయితే గత కొద్ది కాలంగా కుటుంబ గొడవలతో దువ్వాడ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి గిరి లైన్లో ఉన్నారు. చెప్పండి గిరి. మధు, అయితే నిన్న రాత్రి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు సస్పెండ్ చేస్తున్నట్టు అయితే అక్కడ పార్టీ కార్యాలయం, వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి అయితే ఒక లేఖ రిలీజ్ అయ్యింది. అది కొంత తర్జన మర్జన అయితే కొంతమంది పడ్డారు. అయితే ఎప్పటికే అయితే వైసీపీ శ్రేణుల్లో అయితే దువ్వాడ శ్రీనివాసరావు గత కొంతకాలంగా కూడా దిబ్బల మాదిరి వ్యవహారాలపైన ఇప్పటికే చెక్కల నియోజకవర్గంలో ముఖ్యంగా కూడా ఈ యొక్క వ్యవహారంలో ఆవిడ భార్య గొడవ పెట్టే సమయంలో ఈయనకి సమన్వయకర్తగా తొలగించి స్థానికంగా ఉంటున్న నేత తిలక్ ఇవ్వడం జరిగింది. అయితే అప్పట్లోనే ఇతను సస్పెండ్ చేస్తారని కూడా ఒక గాసిప్స్ అయితే వచ్చాయి. అది గాసిప్స్ గానే కొట్టుపడేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ళు కూడా ఈయన్ని భరించారని కూడా ఇక్కడైతే కార్యకర్తలు అటు నాయకులు కూడా చెప్పుకుంటున్నారు. అయితే ఈ తరుణంలో కూడా కూటమి ప్రభుత్వము ఎవరైతే భారతీని విమర్శించిన వ్యక్తికి అరెస్ట్ అయితే చేయడం చూసిన వెంటనే ఈ యొక్క కనువిప్పు కలిగింది. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి కంటూ కూడా పలు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దువ్వాడ వ్యవహారం చూసుకుంటే అటు పవన్ కళ్యాణ్ కూడా దారుణంగా అటు కుటుంబ సభ్యులతో సహా తిట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా పలుసార్లు విమర్శించడం జరిగింది. అయితే ఇటు చూసుకున్నా కూడా దువ్వాడ పైన ఇప్పటికే పలు కేసులు కూడా నమోదయ్యి ఉన్నాయి. అటు తిరుపతి దేవస్థానానికి కూడా ఏంటి ఆ చేయకూడని ఒక సమయాల్లో ఆ ప్లేసుల్లో కూడా నృత్యాలు లాంటివి చేశారని కూడా అక్కడ కేసులు కూడా పెట్టడం జరిగింది. వీరికి మొన్ననే మళ్ళీ దర్శనం కూడా కలిగించారు. ఈ కోణంలో చూసుకుంటే పూర్తిగా జిల్లాలో దువ్వాడకి ఇప్పటికే కూడా పూర్తిగా పార్టీ శ్రేణుల నుంచి వ్యతిరేకత అయితే కనిపిస్తుంది. అయితే దువ్వాడ రాజకీయ జీవితం ఇతను ముగుస్తుందా అని కూడా పలు అనుమానాలు అయితే కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే చూడాలి ఈ దువ్వాడకి ఎమ్మెల్సీ పదవి కూడా ఉంటుందా, దాన్ని కూడా బర్తరఫ్ చేయమని గవర్నర్ కి లేఖ రాస్తారా అనే కోణంలో కూడా ఇప్పటికే జిల్లాలో అయితే పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతుంది. అయితే ఈ యొక్క కోణంలో ఇప్పుడు జిల్లా అయితే వాడి వేడిగా అయితే వైసీపీ శ్రేణుల్లో ఉంది. అయితే సాక్షి పత్రికలోనే కూడా రావటం, అటు సాక్షి ఛానల్లో కూడా రావటము ఇది పూర్తిగా కూడా మేము హర్షిస్తున్నామంటూ కూడా అటు ప్రతిపక్ష నేతలు కూడా ఇప్పటికే జిల్లాలో కూడా చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ గిరి. థ్యాంక్ యూ. దారుణ హత్యకు గురైన టీడీపీ నేత మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి అంత్యక్రియలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. ప్రకాశం జిల్లా నాగులుప్పపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామానికి మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. వీరయ్య చౌదరికి నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులకు సీఎం పరామర్శించనున్నారు. వీరయ్య చౌదరి అంత్యక్రియలకు పలువురు టీడీపీ ముఖ్య నేతలు కూడా హాజరు కానున్నారు. టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి దారుణ హత్య ఒంగోలులో కలకలం రేపింది. మంగళవారం రాత్రి 7:30 గంటల సమయంలో ఒంగోలు బైపాస్ రోడ్లో తన కార్యాలయంలో ఉన్న వీరయ్యని దుండగులు కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపారు. కత్తుల దాడిలో వీరయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ దామోదర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వీరయ్యని 4 కత్తులతో పొడిచినట్టు పోలీసులు గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు 12 బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ లైన్లో ఉన్నారు. చెప్పండి కుమార్. రైట్ మధు, రాత్రి 7:30 సమయంలో ఒంగోలులో జరిగిన హత్య, వీరయ్య హత్య కలకలం సృష్టిస్తుంది. ఈ గత 20 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉన్న ఒంగోలులో కిరాయి మూకలు వచ్చి హత్య చేసే స్థాయికి హత్య జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వీరయ్య మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబుకి మేనల్లుడు కావటము, ఈదర హరిబాబు టీడీపీలో కీ రోల్ పోషించి టీడీపీ నుంచి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత జడ్పీ చైర్మన్ గా ఉన్న సమయంలో కూడా వీరయ్య మేనల్లుడు అంటే ఈదర హరిబాబు మేనల్లుడు వీరయ్య
పార్టీకి చాలా కీ రోల్ గా ఉండేవాడు. చాలా తలలో నాలుగుగా ఉండటం, పార్టీ కార్యకర్తలకు అండగా ఉండటం చేసేవాడు. అలాగే రియల్ ఎస్టేట్, మద్యం వ్యాపారంలో అతనికి శత్రువులు ఎక్కువగా ఉండటం కూడా ఒక మైనస్ గా చెప్పుకోవచ్చు. వేరైన రాత్రి దుండగులు కత్తులతో పడవటం, స్పాట్ లోనే చనిపోవడంతో హాస్పిటల్ కి తరలించారు. హాస్పిటల్ అప్పటికే ప్రాణం పోయిందని చెప్తే రిమ్స్ లో తీసుకొచ్చి రిమ్స్ లో మార్చురీలో ఉంచారు. ఇప్పటి వరకు ఇంకా పోస్ట్ మార్టం జరగలేదు. పోస్ట్ మార్టం జరిగిన తర్వాత వేరే మృతదేహాన్ని వేరే సొంతూరైనటువంటి అమ్మనపురంలో తరలించడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అలాగే ఇప్పటి వరకు రాష్ట్ర మంత్రివర్గం మొత్తం కదిలిచ్చిందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు రవికుమార్ కానివ్వండి, డోల బాల వీరాంజనేయ స్వామి కూడా రాత్రి నుంచే రిమ్స్ హాస్పిటల్లో ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వీరయ్య మృతి చెందిన వార్త చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి చేరడంతో హుటాహుటిన మేము బయలుదేరి వీరయ్య అంత్యక్రియల్లో పాల్గొని కుటుంబాన్ని నేను పరామర్శించాలని చెప్పడంతో చదలవాడలో ముఖ్యమంత్రి పర్యటనకి సంబంధించిన హెలీప్యాడ్ ని రాత్రి సిద్ధం చేశారు. ఇప్పటికే హెలీప్యాడ్ ని భద్రతా ఏర్పాటుని జిల్లా ఎస్పీ దామోదర్ పరిశీలిస్తున్నారు. రాష్ట్ర మంత్రులు కూడా అక్కడే ఉండి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. వీరయ్య అనే వ్యక్తి పార్టీకి చాలా కీరోల్ గా పనిచేశాడు. 2024 ఎన్నికల్లో మద్దులూరి కొండయ్య అంటే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కందుకూరు వాసిని తీసుకువెళ్లి చీరాల్లో నిలబెట్టి చీరాల్లో టీడీపీ గెలవటంలో పరిశీలకుడిగా ఉంటూ వీరయ్య చౌదరి టీడీపీకి కీరోల్ పోషించి టీడీపీ ఎమ్మెల్యేగా మద్దులూరి కొండయ్య గెలవడానికి చాలా కీరోల్ పోషించాడు. అలాగే లోకేష్ ప్రజాగలం పాదయాత్రలో కూడా జిల్లా మొత్తం తానై చూసుకున్న పరిస్థితి ఉన్నది. సో కార్యకర్తలకు భరోసా ఇస్తాను, మా కార్యకర్తలకు ఏదైనా జరిగితే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలది అని చెప్పి చంద్రబాబు నాయుడు ఈ రోజు వీరయ్య మృతితో చాలా దిగ్భ్రాంతికి గురయ్యాడు. మధ్యాహ్నం 3:30కి చదలవాడికి చేరుకున్న చంద్రబాబు మృతదేహాన్ని సందర్శించి అంత్యక్రియలో పాల్గొంటారని కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. వీరయ్య కుటుంబ సభ్యులు. రైట్, థ్యాంక్ యూ కుమార్. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ రిజల్ట్స్ విడుదల చేశారు. అదేవిధంగా ఓపెన్ స్కూల్లో 10వ తరగతి, ఓపెన్ స్కూల్, ఇంటర్ పరీక్షా ఫలితాలను కూడా విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్తో పాటు మనమిత్ర వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు. మనమిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009కు హాయ్ అని మెసేజ్ పంపి విద్యాసేవలను సెలెక్ట్ చేసి ఆపై ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకోవాలి. అభ్యర్థి హాల్ టికెట్ నెంబర్ నమోదు చేస్తే ఫలితాలు పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అవుతాయి. తాజాగా విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో 81.14% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అందులో అబ్బాయిలు 78.31% ఉండగా అమ్మాయిలు 84.09% ఉత్తీర్ణత సాధించారు. ఇటు జమ్మూ కాశ్మీర్లో చోటు చేసుకున్న భయంకరమైన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది. అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం ప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తున్న పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇప్పటివరకు 28 మంది పర్యాటకులు మృతి చెందినట్లు సమాచారం. మరో 20 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. पट्टी करता हूँ आपको। अरे नहीं हम लोग फौज हैं, हम लोग बैठो हम लोग फौज हैं, बैठो मेरे बच्चे को अरे हम लोग फौजी हैं, कुछ नहीं करेंगे। आपकी सेफ्टी के लिए आए हैं, आपकी सेफ्टी के लिए आए हैं, बैठो आपकी सेफ्टी के लिए आए हैं। हम इंडियन आर्मी हैं, बैठो। ये इंडियन आर्मी आप लोग कहाँ से आए हो, कहाँ से आए आप लोग? తాజాగా ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉగ్రవాదులు సైతం సైనిక దుస్తుల్లో రావడంతో అసలైన భారతీయ సైనికులను చూసి జనాలు భయాందోళనకు గురయ్యారు. వీడియో ప్రకారం స్థానికులు గాయపడిన ఓ మహిళ ఓ బాలుని సురక్షిత ప్రాంతానికి తీసుకొస్తున్నారు. సురక్షిత ప్రాంతంలో భారత సైనికులు వారికి రక్షణగా ఉన్నారు. ఆర్మీ యూనిఫామ్లో ఉన్న అసలైన సైనికులను చూసి ఆ బాలుడు ఒక్కసారిగా అరవడం మొదలుపెట్టాడు. అదే యూనిఫామ్లో వచ్చిన ఉగ్రవాదులు కళ్ల ముందే తండ్రిని దారుణంగా కాల్చి చంపడాన్ని చూసిన బాలుడు భయంతో అరిచాడు. దయచేసి మమ్మల్ని వదిలేయండి, కొడుకును చంపొద్దు అంటూ ఆ తల్లి ప్రాధేయపడింది. దీంతో అక్కడున్న సైనికులు తాము అసలైన సైనికులు, మిమ్మల్ని రక్షించడానికి వచ్చామని సమాధానం ఇచ్చారు. తన భర్తను చంపేశారు అన్నా అంటూ ఆ మహిళ రోదనలు చూసి నెటిజన్లు భావోద్వేగానికి గురయ్యారు. अरे नहीं हम लोग फौज हैं, हम लोग बैठो हम लोग फौज हैं,
बैठो बैठो चलो। अरे हम लोग फौजी हैं, कुछ नहीं करेंगे। आपकी सेफ्टी के लिए आए हैं, आपकी सेफ्टी के लिए आए हैं। बैठो 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 बैठो, आपकी सेफ्टी के लिए आए हैं। हम इंडियन आर्मी हैं, बैठो। ये इंडियन आर्मी, आप टेंशन मत। आप लोग कहाँ से आए हो, कहाँ से आए आप लोग हैं? आपके बच्चे कुछ नहीं करेंगे। थोड़ा बताइए, हुआ पट्टी करता हूँ आपको। ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కీక్ చాక్పోల్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా తరపున 43 టెస్టులు 6 వన్డేలు ఆడిన ఆయన 7 సెంచరీలు 16 హాఫ్ సెంచరీలు చేశారు. 18 వికెట్లు పడగొట్టారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 167 మ్యాచ్ల్లో 10,100 రన్స్ 128 వికెట్స్ సాధించారు. ఆయన మృతి పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా సంతాపం ప్రకటించింది. 84 వయసులో ఆయన గుండెపోటుతో మృతి చెందారు. జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ కొనసాగుతోంది. మరోసారి ఉగ్రదాడులు జరగొచ్చనే నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో భారీగా భద్రతా దళాలు మోహరించాయి. దీంతో ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులను పోలీసులు అరెస్టు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న కేఆర్ సూర్యనారాయణను తుపాకీతో బెదిరించారంటూ గుంటూరు సిఐడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. ఈ నేపథ్యంలో ఆంజనేయులను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద చెరువు కట్ట దర్గాపై లారీలో మంటలు చెలరేగాయి. దూర ప్రాంతం నుండి వస్తున్న లారీ ఓవర్ హీట్ అవ్వడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయినట్లు భావిస్తున్నారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఘటనలో లారీ పూర్తిగా దగ్ధమైంది.